ఒక రాజాసాబ్ సినిమా డైరెక్టర్ అవడం వల్ల మారుతికి ఉన్న బ్రాండ్ వేరు, ప్రీవియస్ టు దట్ మారుతికి ఉన్న బ్రాండ్ వేరు. చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా, ఒక డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అవ్వడం ఎంతవరకు సేఫ్ అంటున్నారు? అక్కడ హిట్ అయింది అంటే ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్. సినిమా తీయడం కంటే కూడా దాన్ని ప్రాపర్గా జనాల్లో మధ్యలోకి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. భలే ఉన్నాడు అనేది అది ఎంతవరకు ఇచ్చింది అనుకుంటున్నారు? ఏదైతే ఇంతకుముందు ఒక చిన్న ఇష్యూ జరిగింది కాబట్టి దాన్ని ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వద్దేమో. దీనికి రాజ్ తరుణ్ ఎగ్జాక్ట్ సింక్ అయ్యాడు. రాజ్ తరుణ్ మెంట్ ఫర్ సంథింగ్ మనకి తెలుసు కదా, ఒక ఆ స్లాంగ్, ఆ ఈజ్ లాంగ్వేజ్, ఆ డైలెక్ట్ ఇది కదా, దీనికి అవసరం లేదు అవన్నీ. నాకు తను కావాలంతే. ఎందుకంటే పిచ్ డెక్స్ అనేది ఎంతవరకు క్రూషియల్ అండి ఒక ఫిల్మ్? ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయిందండి. అండ్ పిచ్ డెక్ వల్ల నీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. లైక్ ఎందుకనంటే ఏముంటాయి అసలు పిచ్ డెక్ లో అంటే నీ ప్రాజెక్ట్ గురించి ఇన్ అండ్ అవుట్ నువ్వు కంప్లీట్ స్టోరీ తప్పితే. హాయ్ శివసాయి వద్దాం. హలో, ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. ఐ నో అండి మీ ఇంట్రడక్షన్. యా, సో వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం డైరెక్టర్ అనకూడదు బేసిక్గా మిమ్మల్ని, ఫస్ట్ టైం డైరెక్టర్ అని చెప్పి. టెక్నికల్ ఫీచర్ ఫిల్మ్ మాత్రమే ఫస్ట్ టైం డైరెక్టర్ మీరు. టెక్నికల్లీ వెబ్ సిరీస్ ఇవన్నీ తీసుకున్నారు కాబట్టి, సో అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీరు ఈ సినిమా ఫీల్డ్ లోకి రావడానికి కానీ, లేదంటే మీరు తీసిన వెబ్ సిరీస్ లో అవకాశాలు ఎలా వచ్చినాయి? ఓ బేసిక్ ఇంట్రోతో స్టార్ట్ చేస్తాం. బేసిక్ అంటే బ్రౌన్ బాటప్ అంతా నెల్లూరు, చదువుకోవడం అంతా నెల్లూరు, సూళ్ళూరుపేట అక్కడ. దెన్ ఫైనాన్షియల్ స్టాండర్డ్ ప్రకారం మనకు ఫస్ట్ నుంచి సినిమా అనేది నెల్లూరు వాళ్ళకి ఏంటంటే ఆ థియేటర్స్ వల్ల, అర్చన నర్తకి థియేటర్స్ వల్ల ఒక సినిమా అంటే ఒక పిచ్ ఉంటుంది. ఓకే, అంటే మాకు నెల్లూరులో అర్చన నర్తకి ఎదురుగా ఉంటాయి థియేటర్స్. పెద్ద పెద్ద కటౌట్లు కట్టేవాళ్ళు. ఆ క్రేజ్ అలాగే చిరంజీవి గారి కటౌట్ కానీ, బాలకృష్ణ గారి కటౌట్ ఉన్నప్పుడు అలా నెమ్మదిగా బీజం పడి, బట్ స్ట్రైట్ అవే వీ కాంట్ జంప్ ఇన్ డ్యూ టు ఫైనాన్షియల్ బ్యాక్డ్రాప్ అని. సో ఐటీలో జాబ్ చేశాను ఒక 15 years. 15 years జాబ్ చేస్తూనే నేను తమడాని అప్రోచ్ అయ్యాను. ఇనిషియల్గా అప్రోచ్ అయినప్పుడు చిన్న కాన్సెప్ట్ రాసుకొని అన్నప్పుడు దే ఎంకరేజ్డ్ మీ. గీతా సుబ్రహ్మణ్యం ఒక సిరీస్ చేశాను, మంచి పేరు వచ్చింది. నెమ్మదిగా వన్ బై వన్ ఒక 6 సిరీస్లు చేస్తూ దెన్ ఐ స్టెప్ టువర్డ్స్ టు ఫీచర్ ఫిల్మ్. ఓకే, అంటే 15 years వర్క్ ప్రాసెస్లో అంటే ప్రతిసారి అనుకునేవారా వెళ్ళిపోదాం సినిమాల్లోకి? పెళ్ళికి ముందు నేను నా వైఫ్ కూడా క్లారిటీగా చెప్పాను. ఓకే, కాకపోతే ఒక 2 yearsలో వెళ్తానన్నాను, అది 10 years అయింది. ఎందుకు వచ్చింది 8 years? తప్పదు కదా, అంటే మనం అనుకున్న ఫైనాన్షియల్ లైక్ మనం అనుకున్న దానికి మన ఎగ్జిక్యూషన్కి ఏదో ఒక వేరియేషన్ ఉంటుంది కదా, ఆ వేరియేషన్ ఈజ్ 8 years. అంటే పెళ్ళి అనేది బిగ్ కమిట్మెంట్ కదండి, లైక్ ఒక ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయడము అండ్ పాప ఉంటుంది. సో కొంచెం ఉంది బ్రెయిన్లో వెళ్ళాలి అని. అట్ ద సేమ్ టైం వెన్ ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంటే ఏమీ లేకుండా ఎగ్జిట్ కొట్టేసి వచ్చేసి నేను ఏదో చేస్తాను అని అంటే ఈవెన్ ఫ్యామిలీ కూడా ఎంకరేజ్ చేయలేదు. సో అప్పుడు ఏంటంటే లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్. అప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏదో చేస్తున్నాడు అనేది ఉంటుంది కదా. సో ఆ ప్రాసెస్ ఇట్ టుక్ సమ్ టైమ్. ఓకే, బట్ ప్రియర్ టు గీతా సుబ్రహ్మణ్యం ఏం చేశారు అసలు? నేను ఐటీ ఫస్ట్ ఒక ఇంజనీరింగ్ 2005 అవుట్ నేను. దాని తర్వాత ఒక 2 years లెక్చరర్గా చేశాను. అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటారు, పెద్ద వర్డ్ అది, బట్ లెక్చరర్. ఒక 2 years నెల్లూరు నారాయణలోను మల్లారెడ్డిలోను ఒక 2 years లెక్చరర్గా చేశాను. మల్లారెడ్డి అంటే ఎంఆర్ఐటీఎస్ ఉంది కదా. దాని తర్వాత ఐటీ బెంగళూరులో ఒక 3 years చేసి, రిమైనింగ్ ఆల్ హైదరాబాద్, బెంగళూరులో ఫస్ట్ అడ్వాంటేజ్, ఇండికామ్లో. దెన్ ఒక 10-12 years టెక్ మహేంద్రలో జాబ్ చేశాను. బట్ సినిమా మీద ప్యాషన్తో ఏదైనా మూవీకి అసిస్టెంట్గా కానీ అట్లా ఏమైనా వర్క్ చేశారా అసలు? లేదండి, అంటే అసిస్టెంట్గా అంటే జాబ్ చేస్తూనే నేను ఒక చిన్న సినిమాకి ఒకటి చేశాను, కీచక అని. ఒక సినిమాకి కీచక మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాబ్ చేస్తూనే చేశాను. లైక్ నాది సౌత్ అమెరికన్ షిఫ్ట్. సౌత్ అమెరికన్ ఏంటంటే నైట్ టైం ఎక్కువ ఉంటుంది. సో నైట్ జాబ్ చేసుకుంటూ మార్నింగ్ షూటింగ్స్కి వెళ్ళి ఒక చిన్న సినిమా దానికి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏం చేయాలి. ఓకే, సో గీతా సుబ్రహ్మణ్యం ఛాన్స్ ఎలా వచ్చింది అసలు మీకు? తమడా అండి, తమడా వాళ్ళకంటే పోయి లైన్ చెప్పినప్పుడు దే లైక్ డిట్. చిన్నదిగా స్టార్ట్ చేద్దామని అనుకుని ఒక 5 episodes 6 episodes స్టార్ట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేసాము. రిలీజ్ అయిన తర్వాత వీ గాట్ లిటిల్ గుడ్ నేమ్. ఒక కపుల్, ఆ టైంలో సిరీస్లు ఎక్కువ లేవు, మ్యాక్సిమం 1 or 2 ఉందేమో కానీ, లైక్ ఫస్ట్ ఐ కాంట్ సే ఫస్ట్ అనొచ్చు, బట్ ఇట్స్ ఎ గుడ్ సిరీస్గా వెళ్ళింది. వెళ్ళింది జనాల్లోకి వెళ్ళేసరికి ఒక 18 episodes వరకు చేసాము. యా, అంటే 5-6తో స్టార్ట్ చేసుకుంది, నెమ్మదిగా 18 episodes వరకు. గీత హీరోయిన్ అమ్మాయి చాలా ఫేమస్ అయింది అసలు. వెరీ మచ్. అంటే ఇంకా రికగ్నైజ్ చేస్తారు. తర్వాత ఎందుకు కనిపించలేదు అసలు? షీ ఈజ్ నాట్ ఇన్ టు యాక్టింగ్. అంటే ఫస్ట్ నుంచి అప్పుడు ఏదో హాబీగా, అప్పుడు షీ ఈజ్ టీనేజర్,
చేసిన మనం గీతా సుబ్రహ్మణ్యం చేసినప్పుడు చాలా టీనేజర్. అంటే ఆ టైంలో ఏదో హాబీగా స్టార్ట్ చేసింది అంతే. తర్వాత యాక్టింగ్ మన కాదు అని చెప్పి చాలా వచ్చాయి పాపం ఆపర్చునిటీస్. ఎందుకంటే అంటే ఫ్యాన్ పేజెస్ మామూలుగా ఉంటాయి కదా, సో ఈ అమ్మాయికి చాలా ఎక్కువ ఫ్యాన్ పేజెస్ ఉండేవి. చాలా కట్ చేస్తే మళ్ళీ అసలు ఎక్కడ కనిపించలేదు. ఇనేవే ఈవెన్ ఐ గాట్ ఫీడ్బ్యాక్, నీ వల్ల ఏం కదలేవా, ఆ అమ్మాయి బాగుంది కాబట్టి హిట్ అయింది అనే ఫీడ్బ్యాక్ వచ్చి ఓకే ఫైన్ ఏదో ఒకటి హిట్ అయింది కదా అనేది ఉంటాం. దే గాట్ వెరీ గుడ్ నేమ్. అమ్మాయికి బాగా వచ్చింది, మనోజ్ కూడా వచ్చింది. కానీ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వైరల్ అయ్యాయి. అసలు న్యాచురల్ అంటే అదే కదా, యాక్టింగ్ నేర్చుకొని రావడం ఒకటి, లేదు యాక్టింగ్ ఏం రాకుండా వచ్చి న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఒకటి. అమ్మాయికి యాక్టింగ్ ఫ్రాంక్లీ అమ్మాయి ఏం నేర్చుకోలేదు, ఆ టైం వచ్చేసింది, న్యాచురల్ గా ఎగ్జిక్యూట్ చేసింది, ఇట్ వెంట్ గుడ్. అండ్ గీతా సుబ్రహ్మణ్యం నుంచి పెళ్లిగోల 2 ఎలా జరిగింది? నెక్స్ట్ అంటే లైక్ ఎవ్రీథింగ్ దానికి కూడా మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా. గ్యాప్ అని అంటే నేను ఆన్ సెట్ వెళ్ళాను, బ్రెజిల్ వెళ్ళాను. పెళ్లిగోల 1కి ఐఎమ్ వన్ ఆఫ్ ద రైటర్. సో మల్లిక్ గారు చేసినప్పుడు దెన్ నేను బ్రెజిల్ వెళ్ళాను. వచ్చే లోపల మల్లిక్ గారు పెళ్లిగోల 2 చేయాలన్నప్పుడు హీఈస్ బిజీ విత్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్. అప్పుడు ఎవరు చేస్తారు అనుకున్నప్పుడు దెన్ అప్పుడే నేను బ్రెజిల్ నుంచి వచ్చాను. హర్ష ఉంటారు కదా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఎక్కడ ఉన్నారు అని అంటే నిన్న వచ్చానంటే ఫాస్ట్ అండ్ అర్జెంట్గా అని చెప్పి వచ్చి పెళ్లిగోల 2 అలా. ఓకే, సో ఇమీడియట్ గా సెట్స్కి వెళ్ళిపోయింది. ఇమీడియట్ గా. ఓకే, అంటే మీకంటే లైక్ కొంచెం ఈజీగా దొరికినట్టుగా అనిపిస్తుంది, బట్ దే మైట్ బి సమ్ హార్డ్ వర్క్ యాజ్ వెల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్తగా ఎవరైనా వచ్చి నా దగ్గర ఈ కథ ఉందండి అని పిచ్ చేయడం అనేది ఎంత కష్టం అండి ప్రెసెంట్ ఉన్న సినారియోలో? అంటే నాకు తెలిసి ఆ సినారియోల కంటే ఇప్పుడే కొంచెం ఈజీ. ఎందుకంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. పేషెన్స్ ఉండాలి, తీసుకోగలగాలి, రిజెక్షన్స్ యాక్సెప్ట్ చేయగలగాలి. అంటే ఒకప్పుడైతే లైక్ మేము స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్లో నథింగ్, ఎవరికి చెప్పాలో తెలియదు. అప్పుడు రన్వే రీల్ అని ఉండేది, షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన అప్పుడు అదొక్కటే, ఎక్కడ చెప్పాలి ఏంటి అనేది కూడా తెలియదు. సో ఇప్పుడు వైడ్ అయింది కదా. సో విత్ కంపేరింగ్ టు ఆ స్టేజ్ కంటే ఇప్పుడు ఉన్నాయి, లైక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ పోయేసి యూ నీడ్ టు పిచ్ ఇట్, బట్ యూ నీడ్ టు వెయిట్. అండ్ వాటిని అన్నిటినీ స్ట్రగుల్స్ అని అంటే నేను పడ్డాను, కానీ ఈ స్ట్రగుల్స్ కింద తీసుకోవాలి నేను. లెట్ ఇట్ బి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ మెంటల్గా ప్రిపేర్ అయ్యా గట్టిగా. లైక్ నేను స్ట్రగుల్ పడుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతుంటే దట్స్ పార్ట్ ఆఫ్ జాబ్, నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్. ఓకే, ఈ పిచ్ డెక్స్ అని చెప్పేసి అంటుంటారు. సో ఆ పిచ్ డెక్స్ అనేది ఎంతవరకు క్రూషియల్ అండి ఒక ఫిల్మ్? ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయిందండి. అండ్ పిచ్ డెక్ వల్ల నీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. లైక్ ఎందుకనంటే నార్మల్గా మనం కథ రాసినప్పుడు సినాప్సిస్ రాస్తాం, రాయిపోవడం మన చాయిస్. నీకు పిచ్ డెక్ వల్ల యూ నీడ్ టు రైట్ ఏ లాగ్ లైన్, యూ నీడ్ టు రైట్ ఏ సినాప్సిస్, యూ నీడ్ టు రైట్ ఏ క్యారెక్టర్ ఆర్క్. డెఫినెట్గా ఇట్ ఈస్ యూస్ఫుల్. అంటే ఇప్పుడు చాలా మందికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గర ఒక స్టోరీ లైన్ పెట్టుకొని ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఎవరైనా అప్రోచ్ అయితే పిచ్ డెక్ పట్టుకొని రండి అంటున్నారు. అసలు పిచ్ డెక్ ప్రిపరేషన్ ఏంటి, దాని ప్రాసెస్ అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ అండి. ఇప్పుడు నాకు కూడా ఎవరైనా ఒక కథ ఉందన్నా, ఇలా చెప్పాలనుకుంటున్నాను, తమ్ముడికి చెప్పాలనుకుంటున్నాను, లేకపోతే ఒక హీరో చెప్పాలనుకుంటున్నాను అంటే, ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టోరీ, ఎవ్రీబడి. దాంట్లో ఎన్ని క్వాలిటీ అనేది యూ నీడ్ టు ఫిల్టర్ అవుట్. ఇప్పుడు ఒక హీరో యాక్సెస్ నాకు ఉందని చెప్పి నాకు అడిగిన ప్రతి ఒక్కరిని పంపిస్తే నెక్స్ట్ టైం నాకు కూడా ఉన్న యాక్సెస్ పోద్ది. ఇట్స్ ఫ్యాక్ట్ కదా. ఈవెన్ ఒక ప్రొడక్షన్ కంపెనీకైనా అప్పుడు ఏంటంటే పిచ్ డెక్ పంపించు, నేనేం చూడను, ఐ స్ట్రైట్ అవే పంపిస్తాను. వాళ్ళకి ఆ లైన్ నచ్చింది అని అంటే అఫ్ కోర్స్ దే విల్ కాల్ యు. ఏముంటాయి అసలు పిచ్ డెక్ లో? అసలు ఇట్ నీడ్స్ అంటే నీ ప్రాజెక్ట్ గురించి ఇన్ అండ్ అవుట్, నువ్వు కంప్లీట్ స్టోరీ తప్పితే ఇన్ అండ్ అవుట్ యూ నీడ్ టు మెన్షన్ దేర్. సో రైట్ ఫ్రమ్ ద క్యారెక్టర్ ఆర్క్, ఎవ్రీథింగ్. నువ్వు ఎంత డీటెయిల్ గా మెన్షన్ చేస్తే, పేషెంట్లీ చాలా ఓర్పుతో నువ్వు ఎంత డీటెయిల్ గా మెన్షన్ చేస్తే, ఒకటి నీ నాలెడ్జ్ పెరుగుతుంది, 100% పెరుగుతుంది. నాట్ ఓన్లీ దట్ వాళ్ళ కోసం చేస్తున్నట్టు కాకుండా నీ కంప్లీట్ ఇంట్రెస్ట్, నా సినిమా ఇది అని ఒక పిచ్ డెక్ లోనే నువ్వు చూపించగలిగితే దెన్ ఆటోమేటికల్లీ, అంటే లాగ్ లైన్ ఒకటి రాయాలి అంటే కంప్లీట్ స్టోరీని ఒక 2 lines. ఇప్పుడు ఏంటంటే చాట్ జీపీటీ ఇలా చాలా వచ్చాయి కాబట్టి ఇట్ ఈస్ బికమింగ్ సో మచ్ ఈజీ. ఓకే, ఒక లాగ్ లైన్ రాయాలి. అప్పుడు మీరు లాగ్ లైన్ రాసినప్పుడు ఓహో ఇదా నా స్టోరీ అనేది సమ్ టైమ్స్ మనకు కూడా వెలుగుతుంది. నేను ఎక్స్పీరియన్స్. లాగ్ లైన్ అంటే మీరు చెప్పేది 2 lines లో కంప్లీట్ గా ఒక అతను ఇక్కడికి వెళ్ళాడు, ఇక్కడ పడ్డాడు, ఇది జరిగింది, సింగిల్ పాయింట్ ఆఫ్ స్టోరీ, లాగ్ లైన్. దెన్ సినాప్సిస్, కంప్లీట్ గా ఒక 2 pages సినాప్సిస్, అంతకు మించి రాయకూడదు. 2 pages కంప్లీట్ క్లుప్తంగా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఓ పెట్టకథలాగా కంప్లీట్ గా. ఇప్పుడు నేను ఒక 2 minutes లో నీకు అది చెప్పానంటే చెప్పగలిగే స్టేజ్ లో ఉండాలి కదా, అది సినాప్సిస్. ఆ సినాప్సిస్ ఒకటి రాయాలి. అండ్ క్యారెక్టర్స్ ఏముంటాయి, మెయిన్ క్యారెక్టర్స్, నాట్ ఎవ్రీ క్యారెక్టర్ అవసరం లేదు, మెయిన్ గా ఒక 3-4 క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఆ క్యారెక్టర్ ఏంటి, ఎవరు అనుకుంటున్నావు బ్రెయిన్ లో. ఇప్పుడు నేను కథ మీకు చెప్పేటప్పుడు
రాజ్ తరుణ్ అనుకుంటున్నాను అనుకుందాం అనుకోండి, మీరు విజువలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. అరే రాజ్ తరుణ్ అయితే బాగుంటది, కథ చెప్పేటప్పుడు వాడు ఇలా పరిగిస్తున్నాడు అంటే మీరు రాజ్ తరుణ్ ఇమేజ్ చేసుకుంటారు కదా. అలాగా ఒక క్యారెక్టర్ ఎవరు అనుకుంటున్నాం, ఒక 2-3 ఆప్షన్స్, వాళ్ళు వస్తారు రారు అనేది దట్స్ నాట్ యువర్ హెడ్ ఏక్ యాజ్ ఆఫ్ నౌ. మీ ఇమాజినేషన్ లో ఎవరు ఉన్నారు అనేది విజువలైజేషన్ కోసం. అలాగా ఏమేం క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది ఒక డిఫైన్ చేసుకొని, ఇంకా నీకు టెక్నికల్ గా కొంచెం నాలెడ్జ్ ఉంది అనుకుంటే కలర్ టోన్, నేను నా సినిమా ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇవి రెఫరెన్స్లు, ఈ కైండ్ ఆఫ్ కలర్ టోన్ వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకెవరైనా నీకంటూ ఒక క్రూ ఉంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్ నీకు తెలిసినట్టున్నాడు, ఓకే అతనితో వెళ్తున్నావా లేదని పక్కన పెట్టండి, లేదు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇతనైతే బాగుంటది, బట్ బీ ప్రాక్టికల్, డోంట్ కీప్ ఏఆర్ రెహమాన్, డోంట్ కీప్ పెద్ద పెద్ద వాళ్ళు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రాక్టికాలిటీ లేదనేది ఒకటి అర్థమైపోతుంది. అలా కాకుండా నాకు టీం ఉంది, వాళ్ళతో వస్తారు లేదని పక్కన పెట్టినా ఇతను ఈ వర్క్స్ చేశాడు, ఈ డిఓపి ఈ వర్క్స్ చేశాడు, నాతో ఈ వర్క్స్ చేస్తున్నాడు అంటే నువ్వు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నావు అనేది ఒక పిచ్ డెక్లో అర్థమవుతుంది. పిచ్ డెక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటారు ఎందుకు చేయాలి పిచ్ డెక్, వాట్ ఈస్ ద పాయింట్ అని అంటే మనకే ఉపయోగపడుతుంది, నీకు యాక్సెస్ ఇవ్వడానికి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ప్రెజెంట్ ఎవరు చేసినా కానీ గో విత్ ఎ పిచ్ డెక్. ఓకే, ఎందుకంటే కొంతమంది తమిళ ప్రొడ్యూసర్స్ అప్పుడప్పుడు ట్వీట్స్ చేస్తుంటారు అనమాట, సింగిల్ పాయింట్ స్టోరీ లైన్తో రాకండి, కంప్లీట్ స్టోరీ అట్లీస్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ కాకుండా అట్లీస్ట్ పిచ్ డెక్తో వస్తే తప్ప మా దగ్గర రాకండి అని చెప్పేసి చాలా మంది ప్రొడ్యూసర్స్ మధ్య పబ్లిక్గా చెప్పేస్తున్నారు. ఎందుకంటే సింగిల్ పాయింట్ స్టోరీ లైన్ అని చెప్పేసి వెళ్ళి అది డెవలప్ చేసిన తర్వాత ఈ అనుకున్న పాయింట్ రాకపోవడం, క్లారిటీ రాకపోవడం వల్ల చాలా అంటే ఈ డిస్కషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో లేదంటే జస్ట్ ఆ ఎక్స్ప్లెనేషన్స్ దగ్గర సగం ఆగిపోతున్నాయి. సో ఈ టైం వేస్ట్ అవ్వాలి అని చెప్పేసి అంటే బేసికలీ ఇన్ ఏ వే సింగిల్ పాయింట్ లో అన్ని స్టోరీలు ఇంట్రెస్టింగ్ ఉంటాయి. లైక్ మీకు తెలిసి ఉంటుంది అన్ని స్టోరీలు అరే భలే ఉందా ఈ ఐడియా అని. ఎప్పుడైతే మనం డిగ్ చేస్తామో ఆ డిగ్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ ఏముంది ఇక్కడ మనం అంత అనుకున్నంత ఎక్సైట్మెంట్ లేదే అనేది మనకు వస్తుంది, మనకే అనుకున్నాం. సో వాళ్ళ దగ్గర పోయి సింగిల్ పాయింట్ చెప్పేసావు బాగానే ఉంది, నువ్వు డెవలప్ చేసుకోనరా అంటే నీకు ఒక మూమెంట్ లో యూ లాస్ ద ఇంట్రెస్ట్ ఆర్ యూ ఫీల్ దట్ నథింగ్ ఈస్ దేర్. ఆ టైంలో నీకు యాక్సెస్ పోతుంది కదా ప్రొడ్యూసర్ కి. అందువల్లే వాళ్ళు అట్లీస్ట్ ఒక పిచ్ డెక్ అన్నా అంటే నీకు ఒక 60% స్టోరీ. సో డెఫినెట్గా నీకు ఒక దగ్గర ఏముంది ఇక్కడ అనేది అనిపించదు. సో వాళ్ళ పాయింట్ ఐ టు అగ్రీ. సో యూ షుడ్ ప్రిపేర్ విత్ దట్. సో అలాగే ఇప్పుడు పిచ్ డెక్స్ ప్రిపేర్ చేసుకుని వెళ్తారు, ఓకే ప్రాజెక్ట్ ఆన్ సెట్స్ వెళ్తుంది, ఓకే. సో సీన్ కంపోజిషన్ అనేది అంటే ఒక 100 years తెలుగు సినిమా హిస్టరీలో హీరో లాస్ట్ గెలుస్తాడు అనేది కామన్ పాయింట్. ఎన్ని 100 సినిమాలు తీసిన ఏదో 2-3 సినిమాలు ఏదో కొంచెం హట్కేలాగా విలన్ గెలిచినట్టు చూపించారు తప్పితే ఒక 99.99% హీరో గెలుస్తాడు. సో ఇది బేసిక్ పాయింట్. సో ఇలాంటి బేసిక్ పాయింట్స్ తీసుకున్నప్పుడు అంటే ఒక కమర్షియల్ సినిమా అయి ఉండొచ్చు, లేదంటే ఒక థాట్ ప్రొవోకింగ్ మూవీ ఉండొచ్చు, ఏదైనా సరే ఒక బేసిక్ పాయింట్ తీసుకొని ఒక సీన్ కంపోజిషన్తోనే దాన్ని మొత్తం అసలు ప్యాటర్న్ మార్చేసిన సినిమా చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు రైట్ ఫ్రమ్ మణిరత్నం గారి సినిమాల దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు రీసెంట్గా కొత్త డైరెక్టర్స్ తీసుకున్న మూవీస్ కూడా చూస్తుంటే కూడా అంటే పాయింట్ చాలా నార్మల్ ఉంటుంది, కట్ చేస్తే ఆ సీన్ కంపోజిషన్స్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే ఆ స్క్రీన్ పే రాసుకున్న విధానం ట్రీట్మెంట్ వల్ల అయి ఉండొచ్చు, కంప్లీట్ మారిపోద్ది ఒక ప్యాటర్న్ అనేది. ఆ సినిమా మనం చూసే విధానం అంటే సింపుల్ ఖైదీ అనే సినిమా తీసుకుంటే లోకేష్ కనగరాజ్ ఖైదీ కూడా తీసుకుంటే ఖైదీ అనేవాడు ఒక లారీని తీసుకెళ్లి వేరే చోట డాక్టర్స్ సారీ పోలీస్ అందరిని కాపాడాలి, ఇదే కాన్సెప్ట్. కట్ చేస్తే దాన్ని ఎప్పుడైతే ఆ 1 night స్టోరీని అందులో అన్ని లేయర్స్ ఇన్వాల్వ్ చేసి అంటే వీళ్ళని కాపాడడానికి ఒకటి ప్రయత్నిస్తాడు, చంపడానికి ఒకటి ప్రయత్నిస్తాడు, వీళ్ళందరినీ ఎప్పుడైతే తీసుకెళ్ళాడో అప్పుడే అది ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ గా అయింది. సో అలాగే ఈ సీన్ కంపోజిషన్ అనేది ఆన్ సెట్స్ వెళ్ళిన తర్వాత మారిన సందర్భాలు ఉంటాయా? మారుతాయండి, మరి డిపెండ్స్ ఆన్ లొకేషన్. ఇప్పుడు మనం సమ్ టైమ్స్ ఏంటంటే మనం విజువలైజేషన్ లో ఒకలాగా అనుకుంటాం, ఇక్కడ నుంచి వాడు ఇలా నడుచుకుంటూ రావాలి, ఇక్కడ ఆగాలి అని. అన్ని లొకేషన్స్ మీకు అంత కోఆపరేట్ చేయవు. సో యూ షుడ్ బీ విత్ ద సెకండ్ ప్లాన్. ఆ సెకండ్ ప్లాన్ ప్రకారం అంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇప్పుడు మీరు ఐదే ఎగ్జాంపుల్ తీసుకుంటే దే మైట్ డిడ్ ప్రీ విజువలైజేషన్ కానీ ప్రీ ఎగ్జిక్యూషన్ కానీ మొత్తంగా లొకేషన్ రెక్కి కానీ ఇవన్నీ అందరూ చేస్తారు, చేయకుండా అయితే ఎవరు ఉండరు. సమ్ టైమ్స్ ఏంటంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల డెఫినెట్గా అంటే వాట్ వీ నీడ్ టు సీ ఈస్ నేను అనుకున్న 100%లో ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేయగలం. ఎవ్రీబడి వాంట్స్ టు డూ 100%. బట్ సమ్ టైమ్స్ యూ నీడ్ టు బీ లైక్ విన్ సిచ్యువేషన్లో వెళ్ళాలి. అంటే ఆ రోజు ఆ సీన్ కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీట్ చేయాలి అని అంటే నేను ఫీల్ అవ్వకూడదు, అట్ ద సేమ్ టైం సీన్ పోకూడదు. సో దీన్ని పెట్టుకొని ఇట్స్ నాట్ ఏ కాంప్రమైజ్. నేను నా సీన్ని నేను చెప్పాల్సిన విధంగా చెప్పానా, ఓకే అక్కడ నుంచి వాడు ఒకటే షాట్ లో నడుచుకుంటూ వచ్చడం బాగుంటుంది, విజువల్ గా బాగుంటుంది, టెక్నికల్ గా కూడా మంచి ఛాలెంజింగ్ ఇస్తుంది. వాట్ ఇఫ్ దెర్ ఈజ్ ఏ వాల్ పగలగొట్టలేవు, అలాగని చెప్పి వాడిని ఇలా తిరిగి రావడానికి ఇట్ వోంట్ బి దట్ ఇంట్రెస్టింగ్, లాగ్ అయిపోద్ది. సో ఏం చేయగలవు, ఎక్కడి వరకు కట్ పడుతుంది. సో దాన్ని ఇమీడియట్ గా యూ నీడ్ టు ఆన్ స్పాట్ వర్కౌట్ చేయాలి కూడా. ఓకే,
అంటే ఇలా సీన్ కంపోజిషన్స్ పక్కన పెట్టేస్తే, అంటే లైక్ యాజ్ యూ క్లియర్ ఇట్ నా, ఒక సినిమా రిలేటెడ్ ఆన్ షూటింగ్ స్పాట్లో అంటే మీరు పేపర్ మీద ప్రీ విజువలైజ్ చేసుకున్నది ఒక 100% అనుకోవచ్చు. ఈ బడ్జెట్ ఇష్యూస్ వల్ల కానీ, లేదంటే మీరు అన్నట్టుగా టైమింగ్ ఇష్యూస్ వల్ల, లేదంటే లైటింగ్ ఇష్యూస్ వల్ల కాంప్రమైజ్ అయ్యి, లేదు ఇంక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తీసేయాల్సిందే, ఎందుకంటే రేపు మళ్ళీ ఇల్లు సెటప్ దొరకదు, లేదంటే రేపు ఈ ఫలానా స్టూడియో మనకు దొరకదు అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యి తీసిన సందర్భాలు ఉంటాయా అసలు? 100% ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఎంత పెద్ద డైరెక్టర్కైనా ఒక పర్టికులర్ మూమెంట్లో ఓకే ఈ రోజు ఈ సెట్ ఎందుకంటే ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ 1%, 2% కదా, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ బంచ్ ఆఫ్ 100, 200, 300 మోర్ దెన్ దట్ క్రూ. సో మళ్ళీ దాని మొత్తాన్ని అసైన్ చేసి ఇదే లొకేషన్లో చేయాలి అని అంటే చూసేవాడికి ఆ మాత్రం కేర్ తీసుకోలేకపోయావా అనే ఉంటుంది. కానీ దాన్ని మళ్ళీ అసెంబుల్ చేసి చేయడం అనేది ఇట్స్ బిగ్ థింగ్, ఫైనాన్షియలీ థింగ్, అట్ ద సేమ్ టైము మేకింగ్ ప్రోగ్రెస్ ఈజ్ డిఫరెంట్. సో కాంప్రమైజింగ్ అనేది పెద్ద వర్డ్ అని నా ఫీలింగ్. ఎందుకనంటే ఒక షార్ట్ ఇప్పుడు ఆ టైట్నెస్ లేకపోతే రోజుకు ఒక షార్ట్ తీసిన సందర్భాలు కూడా ఉంటాయి. సమ్ పీపుల్ లేదు రోజుకి ఆ షార్ట్ అంటే హీ హ్యాస్ దట్ యాక్సెసిబిలిటీ, హీ హ్యాస్ దట్ వాట్ ఎవర్ రిక్వైర్డ్. అందరికీ ఉండదు కాబట్టి యూ నీడ్ టు మేక్ ఇట్ లిటిల్ మోర్ వెల్ ప్లాన్డ్. అంటే ముందే ఇక్కడ ఈరోజు ఈ షార్ట్స్ అవ్వాలంటే ఏ షార్ట్స్ తీసేసుకుంటే మిగతా అన్ని కన్వే చేయగలవు నువ్వు అని ప్లాన్ చేసుకోవాలి. లైక్ ఐ మస్ట్ సే ఈవెన్ ఐ డిడ్ మెనీ టైమ్స్, బట్ ఆ టైంలో ఇప్పుడు అది కాంప్రమైజింగ్ కింద తీసుకోలేదు నేను. ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యువర్ ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్సో వోంట్ ఓన్, ఓకే ఖర్చు పెట్టించేసావు, వాట్ ఈస్ ద రిటర్న్స్? ఒక్క రాజమౌళి గారు లాంటి వాళ్ళు రిటర్న్స్ ఏంటి అనే ఒక అష్యూరెన్స్ ఇస్తారు కాబట్టి కొంతమంది ప్రొడ్యూసర్స్కి గో అహెడ్ అని ఉంటుంది. సో న్యూ కమర్స్కి కానీ ఒక సర్టైన్ వాళ్ళకి కానీ అది ఉండదు. ఎందుకంటే వాట్ ఈస్ ద రిటర్న్స్? ఓకే నువ్వు 10 రూపాయలు పెట్టించేస్తున్నావు, ఆయనకి ఆ 10 రూపాయలు రిటర్న్ వస్తే నీకు ఏంటి గ్యారంటీ? ఉండదు. సో ఆయన 10 రూపాయల ఎస్టిమేషన్లోనే నువ్వు కానీ తీయగలిగావంటే సో ఆయన విన్ అయినట్టు, ఇన్ ఏ వే టెక్నీషియన్గా నువ్వు కూడా సక్సెస్ అయినట్టు. ఓకే, బట్ ఒక్కోసారి అనుకున్న 5 crores అనుకున్న ప్రాజెక్ట్ 7-8కి వెళ్ళిపోతూ ఉంటుంది. చెప్పలేము, అది ప్రొడక్షన్ డైలీ ప్రొడక్షన్ ఛార్జెస్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు అనుకున్న సెట్స్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి అందులో, ప్రొడక్షన్ డేస్ పెరగడం వల్ల అయి ఉండొచ్చు. ఇన్ని రకాలుగా పెరుగుతూ పోయినప్పుడు ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక 10 years నుంచి ఉంటే, అంటే ఒక 5-6 movies చేసి ఉన్న ప్రొడ్యూసర్స్ వరకు ఓకే, కొత్త ప్రొడ్యూసర్ వచ్చాడు పాపం, ఒక 5 crores తీసుకున్నాము, ఒక 2 crores ఉన్నాయో 3 crores ఫైనాన్స్ తెచ్చుకున్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక డైరెక్టర్ అనేవాడి మీద ఎంత ప్రెషర్ పడుతుంది? ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుందండి. అంటే ఏంటంటే అట్ ద సేమ్ టైం నీకు ఇంతకు మించి బడ్జెట్ పెరగకూడదు అనేది ఉంటుంది. ఓకే ఒక 5 మీరు అన్నట్టు ఒక 5 అన్నారు అనుకోండి, వరస్ట్ సినారియోలో ఒక చిన్న బఫర్ ఉంటుంది, వెరీ స్మాల్ బఫర్. అది కానీ దాటావు అని అంటే ఇప్పటికైతే ఖర్చు పెట్టిస్తావు బాగానే ఉంటుంది, కానీ ప్రజెంట్ ఉన్న మార్కెట్ సినారియోలో పబ్లిసిటీ లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్. సో మనం ఎప్పుడైతే ఈ ఎగ్జిక్యూషన్ అప్పుడు బాబు నేను ఇక్కడ ఖర్చు పెట్టి ఇచ్చేస్తే పబ్లిసిటీకి దెబ్బేస్తుంది అనేది బ్రెయిన్లో ఉన్నామంటే ఇక్కడే ప్లాన్ ఉంటుంది. సో లైక్ ఏమంటారంటే ఒక బఫర్ వరకు ఓకే, కానీ బియాండ్ దట్ వెళ్ళాము అని అంటే మన పైత్యం ఏదో మనం చూపించుకున్నట్టు ఉంటుంది, కానీ ఇట్స్ ఆల్ బిజినెస్ కదా ఫైనల్గా. సో యూ నీడ్ టు మేక్ వర్క్ ఆన్ దట్. దీంట్లోనే చేయాలంటే ఏం చేయాలి? సమ్ టైమ్స్ ఏంటంటే మన చేతిలో ఉండదు నెంబర్ ఆఫ్ డేస్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 55 days అనుకోండి, బఫర్ కింద ఒక 5 days ఈజ్ ఓకే, కానీ అది 70 వెళ్తుంది అనుకోండి, 70 వెళ్ళింది అని అంటే ఎక్కడో నువ్వు ల్యాగ్. సమ్ టైమ్స్ ఏంటంటే ప్రొడ్యూసర్ కాల్ తీసుకొని ఇక్కడ మనం కాంప్రమైజ్ అయినట్టున్నాము, లెట్స్ మేక్ ఇట్ అగైన్. ఇట్స్ టోటల్లీ హీస్ కాల్, బికాస్ డబ్బులు పెట్టేది ఆయన కాబట్టి. దెన్ నీకు కూడా అవునా ఓకే గుడ్ ఎనఫ్, ఎందుకంటే ఆ టైంలో ఇంతే బడ్జెట్ ఉంది కాబట్టి చేయగలిగాం, మీరు హ్యాపీ అని అనుకుంటే దాన్ని మనం ఇంప్రవైజ్ చేసుకోవచ్చు. మీ భలే ఉన్నాడు ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ఏ సినిమాకి. సో మీకు ఎంతవరకు సహకరించారు? లేదంటే మీరు అనుకున్న బడ్జెట్ కంప్లీట్ చేయగలిగారా? లేదంటే మీరు అనుకున్న బఫర్ బడ్జెట్ కూడా దాటిపోయిందా? ఏంటి బఫర్ బడ్జెట్ అని అంటే లేదు, అంటే ముందు అనుకున్న బడ్జెట్స్లోనే ఉన్నాను. మాకేంటంటే మారుతి గారు అని ఒక పెద్ద తల ఉంది కదా, సో యాక్సెసిబిలిటీ ఆఫ్ ఫ్యూ పీపుల్ ఆర్ వెరీ మచ్ ఈజియర్ అండ్ ఐ కాంట్ సే చీపర్ అని అన్నది, కానీ దే గాట్ వాట్ ఎవర్ దే వాంట్. బట్ ఏంటంటే యాక్సెసిబిలిటీ ఈజీ అయింది, నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఫాస్ట్గా అవడానికి స్కోప్ దొరికింది. సో అనుకున్న బడ్జెట్ అయితే దాటలేదు, కాకపోతే పబ్లిసిటీకి ఇంకొంచెం పెట్టాలి అనే ప్రయత్నంలో ముందు పబ్లిసిటీకి పుష్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ మారుతి బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే, ప్రెసెంట్ రాజాసాబ్ అనే బ్రాండ్, అంటే ఒక రాజాసాబ్ సినిమా డైరెక్టర్ అవడం వల్ల మారుతికి ఉన్న బ్రాండ్ వేరు, ప్రీవియస్ టు దట్ మారుతికి ఉన్న బ్రాండ్ వేరు. అంటే మారుతి బ్రాండ్లో ఇలాగా ఆయన కాన్సెప్ట్ తనో లేదంటే ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూషన్ లెవెల్లోనో వచ్చిన సినిమాలు చాలా వరకు వర్కౌట్ అవ్వాల.
అంటే నేమ్స్ అవసరం లేదు, బట్ చాలా వరకు వర్కౌట్ అవ్వలేదు. సో ఆ ప్రెషర్ ఉండిందా మీకు ఏమైనా? అంటే నేను అంటే ఆబ్వియస్గా మీరు కూడా మూవీస్ చూసే ఉంటారు, అరే ఇది వర్కౌట్ అవ్వలేదు కదా, ఇవన్నీ చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు అదే బ్రాండ్లోంచి నేను ఇట్లా ఒక డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వడం ఎంతవరకు సేఫ్ అనుకున్నారు మీరు? అంటే ఫ్రాంక్లీ నేను ఆయన ట్రాక్ రికార్డ్ అయితే చూడలేదు. నేను ఆయన ఏం తీశారు ఇంతకుముందు ఏంటి అనేది చూడలేదు. ఎందుకంటే ప్రెసెంట్ నాకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్. ఎంత ఫైట్ చేసైనా నేను దాన్ని చేసుకోగలను అనేది ఉంది. సో ఎప్పుడు సార్ వచ్చి పిలిచి ఇది చేస్తావా అని అన్నప్పుడు ఐ డెంట్ సీ లైక్ ఆయన ఇంతకుముందు ఏం చేశారు. ఇట్ ఈస్ ఏమవుతుందంటే ఇన్ ఏ వే సమ్ ప్రొడ్యూసర్స్ మైట్ హ్యావ్ ఫ్లాప్స్. ఓకే, సమ్ ప్రొడ్యూసర్స్ అలాగని చెప్పి ఒక ప్రొడ్యూసర్ పిలిచి నీకు స్టోరీ ఇచ్చినప్పుడు, ఐ మీన్ నువ్వు నీ చెయ్యి అనే బడ్జెట్ ఇచ్చినప్పుడు ఆయన ట్రాక్ రికార్డ్ చూసి వెళ్తే మనకంటే పిచ్చోళ్ళు ఉండరు. అండ్ దట్టు ఏంటంటే నాకు తెలిసి మారుతి గారు ఉండడం వల్ల నాకు అడ్వాంటేజెసే కానీ డిసడ్వాంటేజెస్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఐ ఫీల్ పాజిటివ్ సైడ్. దెర్ ఇస్ నో పాయింట్ టు సీ లైక్ ఎందుకు యాడ్ అయ్యి ఎందుకు ఆడలేదు అనేది. అండ్ దట్టు ఆయన మంచి బ్రేక్ ఇచ్చారు, ఈ గ్యాప్ లో ఏం తీలేదు. అంటే భలే ఉన్నాడికి ముందు పక్కా కమర్షియల్ హీస్ ఓన్ మూవీ. ఓకే, ప్రొడక్షన్ లో కూడా చాలా గ్యాప్ ఇచ్చారు. ఈవెన్ ఆయన కూడా వీ నీడ్ టు కమ్ బ్యాక్, ఓకే ఇలా కాదు ఎక్కడో మిస్ఫైర్ అవుతుంది అని చెప్పి ఆలోచించుకొని గ్యాప్ ఇచ్చి తర్వాత వచ్చే సినిమా భలే ఉన్నాడే. నౌ టోటలీ హీ సాటిస్ఫైడ్. దెన్ వర్డిక్ట్. మారుతి ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉంటుందండి భలే ఉన్నాడు అనే సెటప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సింగీతం శ్రీనివాస్ గారు కావాలి, నేను డైరెక్ట్ గా యాక్సెస్ అయితే రారండి 100%. ఎందుకంటే ఆయన ఈజ్ 94 నౌ. నేను వెళ్ళి ఒక కథ చెప్పి ఆయన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో షూట్ చేయాలంటే ఒక న్యూ కమర్గా ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. టిల్ అన్లెస్ ఒక పెద్ద ప్రొడక్షన్ ఉంది, ప్రొడక్షన్ వైజ్ నుంచి ఒక కాల్ ఉంది అనేది డిఫరెంట్. కానీ ఇక్కడ నాకు ఆయన హెల్ప్, లైక్ ఆయనకి పోయి సార్ నాకు ఈయన కావాలి. ఇప్పుడు మదర్గా అభిరామి గారు చేశారు, రీసెంట్గా సరిపోతే శనివారంలో మదర్ క్యారెక్టర్ చేశారు. ఆమె ఒక కంబ్యాక్ లాగా ఆమెకి. అంటే ఒక చిన్న సెల్ఫిష్ అంటే అరే నా సినిమాలో బయటకు వస్తారనుకున్నాను ముందే వచ్చేసారు అని అనిపించింది. కానీ బట్ ఇట్స్ సమ్ వే ఇట్ ఈస్, ఆ సినిమా కూడా బాగా వెళ్తుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. సో ఈ యాక్సెస్లన్నీ నాకు మారుతి గారి ద్వారా వచ్చాయి. ఎవ్రీథింగ్ లైక్ శేఖర్ చంద్ర గారు ఒక టెక్నీషియన్ వచ్చినా కానీ ఒక ఎక్కడ అర్రే కాంప్రమైజ్ అయిపోతున్నాను అనే ఫీల్ ఎక్కడా రాకుండా ఉండడానికి ఆయన కారణం. ఏమన్నా ఉంటే పోయి ఆయనకి పోయి సార్ అన్నా ఉంటే సరే. కానీ బికాజ్ ద థింగ్ ఏంటంటే ఆయన కూడా డైరెక్టర్ కదా, హీ కాంట్ సే నో ఫర్ ఫ్యూ థింగ్స్. టెక్నికల్గా ఒకటి మాట్లాడి నాకు ఇది కావాలి సార్, నాకు ఈ సౌండ్ కావాలి, నేను వెళ్ళాలనుకుంటున్నాను అని అన్నప్పుడు వీళ్ళు 100% నాకు ఇచ్చారు. ఎక్కడ కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే స్టార్టింగ్ కథ విన్నారు, బాగుంది అని అన్నారు. ఆయన మార్క్స్ ఉంటాయి కదా కొన్ని ఫన్ అవన్నీ యాడ్ చేసుకున్నాము. అండ్ దెన్ కాస్టింగ్లో ఆయన వీళ్ళని పెట్టుకోమని మాత్రం ఒక్కరు కూడా చెప్పలేదు. నేను వెళ్ళి ఒక పిచ్ డెక్ ఆయన దగ్గర కూడా నేను పిచ్ డెక్ చేసుకెళ్ళాను. పిచ్ డెక్ చేసుకెళ్ళి వీళ్ళు అనుకుంటున్నాను ప్రాక్టికాలిటీలో వెళ్ళా. అంటే నాకు ఫ్రెష్నెస్ రావాలి. మదర్ షీ షుడ్ బి వెరీ యంగ్, షీ షుడ్ నాట్ లుక్ లైక్ ఏ మదర్, వెరీ యంగ్ మదర్ లాగా ఉండాలి. సిస్టర్ అంటే నమ్మేలా ఉండాలి. ఇలా అనుకొని కొన్ని ఆప్షన్స్లో వెళ్ళినప్పుడు సో దీస్ ఆర్ ఆల్ ఫ్రెష్ ఆప్షన్స్ అని చెప్పి ఆయన ఎవ్రీబడి హీ కాల్డ్ పర్సనల్లీ. అండ్ ఆయన ఫోన్ చేసి ఇలా ఒకటి అనుకుంటున్నామండి, మా డైరెక్టర్ చెప్తారు మీకు స్టోరీ వినండి అని. ఆల్మోస్ట్ సంగీతం గారికి కానీ అభిరామి గారికి కానీ వీటి గణేష్ ఉన్నారు కదా తమిళియన్, ఆయనకు కానీ 100% చెప్తున్నాను. ఓన్గా నేను మా ప్రొడ్యూసర్ గారు అనుకోని ఉంటే వాళ్ళందరూ రారు. మారుతి గారు ఉన్నారు కాబట్టి వచ్చారు. బ్రాండ్ మారుతి ఆబ్వియస్గా హెల్ప్ అవుతుంది 100%. అక్కడ మీకు ఎగ్జిబిషన్ లెవెల్లో ఎస్ బాగా హెల్ప్ అయింది. అంటే ఓల్డ్ సినిమాలు మనం కాకుండా ఆయన ఫస్ట్ చెప్పాడు సాయి ఈ సినిమా ఖచ్చితంగా కొట్టాలి, ఓకే అందుకని నేను చాలా గ్యాప్ తీసుకున్నాను కూడా చెప్పారు నాకు. చెప్పినప్పుడు ఇట్స్ ఎ ఫూలిష్నెస్ టు సీ హీస్ ట్రాక్ రికార్డ్. నాకు మనం అంటే ఇఫ్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్ లెట్స్ గో అండ్ సమ్వేర్. ఇప్పుడు మారుతి గారు స్టేజ్ మీద చెప్పారు ఏమని టార్చర్ సాయి అని. ఇట్స్ ఓకే, స్వీట్ టార్చర్ అనుకోవడమే. ఎందుకంటే ఫైనల్గా ప్రోడక్ట్ బయటికి రావడం ఇంపార్టెంట్. సో దానికోసం టార్చర్ ఏంటి, ఇంకా ఎన్నైనా పడతాం. ఎందుకంటే ఫైనల్ ఆడియన్స్ మాట్లాడుకునేదే ప్రోడక్ట్. అంటే ఐ టెల్ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఎంత కాదన్నా కానీ డైరెక్టర్ మీద మేకింగ్ ప్రాసెస్లో ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. ఏం బ్యాడ్, అబ్బా వీడు సంపాదొబ్బుతున్నాడు, ఏంటి మాట అనట్లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు అని. దానికి అబ్బా ఈ మాట నాకు వద్దు, ఈ మాట నేను పడను అని చెప్పి నువ్వు కాంప్రమైజ్డ్ అది ప్రొడ్యూసర్ని సాటిస్ఫై చేసేయాలి, టకటకాని 20 రోజుల్లో చేసేద్దాం, 50 రోజులు షూట్ చేసింది అని అన్నావు అని అంటే ఇది కాంప్రమైజ్డ్. ఆ తర్వాత సినిమా కానీ ఇలా అనిందనంటే నువ్వు ఇక్కడ ఎంత కష్టపడి ఎంతమందిని ఇంప్రెస్ చేయాలని చేసినా వేస్ట్. ఇక్కడ కొంత పెయిన్ తీసుకున్నా, ఇక్కడ ఎంతమంది ఏమైనా అనుకున్నా, నువ్వు అనుకున్న ఎగ్జిక్యూషన్లో ఖర్చు పెంచకుండా నువ్వు అనుకున్న ఎగ్జిక్యూషన్లో అట్లీస్ట్ 75% అచీవ్ అయితే, ఆ 75% రిజల్ట్ కానీ కనిపిస్తే అక్కడ హిట్ అయింది అని అంటే ఇవన్నీ
పాసింగ్ క్లౌడ్స్, కొట్టుకుపోతే అప్పుడు అన్ని పాసింగ్ క్లౌడ్స్. సో వీ నీడ్ టు స్టాండ్ ఆన్ దట్. నేను అది బాగా అబ్జర్వ్ చేశాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను సినిమా చేసేటప్పుడు ఇంతకుముందు అరే చూసుకో ఇంతకుముందు వాడు ఇలా చేశాడు అని అంటే ఓకే ఫైన్, అలాగని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోతే ఫైనల్గా మనకే వస్తుంది. నో, లెట్స్ మేక్ వాట్ ఎవర్ ఏం చేయగలం మ్యాక్సిమమ్ ఈ పర్టికులర్ దానికి ఏం చేయగలం అదంతా చేస్తే ఇట్ విల్ వర్క్. అంటే మీరు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏం లేదు మీకు? అంటే కీచకాల వర్క్ చేసినా కూడా ఫుల్ టైమ్ ఫిల్మ్ అంటే ఒక అసిస్టెంట్ లాగానో లేదంటే అసోసియేట్ లాగానో వర్క్ చేయలేదు. సో ఈ సినిమా ఒక సీన్స్ ఇలా రాసుకోవాలి, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వెబ్ సిరీస్ త్రూ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు మనకు వచ్చింది మీకు ఈ సినిమాకి వచ్చేటప్పటికి? ఖచ్చితంగా బాగా హెల్ప్ అయిందండి. అంటే ఫస్ట్ సినిమా నాలెడ్జ్, సినిమాని ఇష్టపడడం, బాగా ఇష్టపడతాం కదా. అంటే ఐ డిడెంట్ సీ ఓల్డ్ సినిమా, తెలుగు సినిమాలే ప్రమాణికం, కంప్లీట్గా సినిమాలు మల్టిపుల్ టైమ్స్ చూడడం, అవి బాగా హెల్ప్ అయ్యాయి. అండ్ దెన్ స్టోరీ టెల్లింగ్, ఇంట్లో కథలు బాగా చెప్తాం కదా, దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి దాన్ని కొంచెం విజువలైజ్ చేసుకొని అప్పుడప్పుడే మేము స్టార్ట్ అయినప్పుడు యూట్యూబ్ ఇవన్నీ వాటిలో ఎక్స్ప్లోర్ చేసుకొని సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కడ నేర్చుకోలేదు, స్పెసిఫిక్గా వెళ్ళి ఇలా చిన్న చిన్న వర్క్ షాప్స్ అటెండ్ అయ్యాను, దాంతో వెళ్ళింది. అండ్ వెబ్ సిరీస్ తీయడం వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ ఏ వే యూ విల్ హ్యావ్ ఎ డెడ్ లైన్. సినిమాకి ఏంటంటే కొంచెం డెడ్ లైన్ పాస్ అయినా కానీ ప్రాబ్లం ఉండదు, రిలీజ్ డేట్ అవి ఏమి ఉండవు పెద్ద సినిమాలు తప్పితే, చిన్న సినిమాలకి ఏమో. వెబ్ సిరీస్ కల్లా కాదు, ఓటీటీ నీకు ఈ డేట్లో నువ్వు రిలీజ్ చేయాలి అంటే రిలీజ్ చేయాలంతే. ఓకే, సో దాని మీద నిలబడి ఆ ప్రెషర్ని కానీ నువ్వు తీసుకోగలిగావు అని అంటే ఆటోమేటిక్గా సినిమాలో నీకు అంత ప్రెషర్ అనిపించదు. నాకు ఓటీటీ మేకింగ్ ఈజ్ బాగా ఎంజాయ్ చేసాను. ఈ డెడ్ లైన్ 3 నెలలు అయిపోద్ది ప్రాజెక్ట్. లైక్ ఇన్ ఏ వే లాస్ట్ ఇయర్ నేను గీతా సుబ్రహ్మణ్యం చేశాను, హలో వరల్డ్ 1 yearలో 2 చేశాను. ఈ సినిమా మాత్రం 1 year పట్టింది నాకు, బికాజ్ సినిమా ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. బట్ ప్రాక్టికాలిటీ వెబ్ సిరీస్ నీకు ఎవరికైనా కానీ బాగా హెల్ప్ అవుతుంది. మారుతి గారు ఎవరున్నారు అని అంటే రాజు ఉన్నారు, ఒకసారి పోయి చెప్తావా అని అంటే హీఈస్ ద ఫస్ట్ చాయిస్, హీఈస్ ద లాస్ట్ చాయిస్. నేను ఇంకెవరికి చెప్పలేదు కదా, ఆయనకే చెప్పాము, ఆయనకి నచ్చింది. అంటే మీ పిచ్ డెక్లో ఉన్నప్పుడు కూడా రాస్తారని అనుకున్నారా? ఎస్ ఓకే, డే 1 అంటే లైన్ ఈజ్ నాట్ మైన్ అండి, స్టోరీ లైన్ సార్ది. కాకపోతే దాని ఎగ్జిక్యూషన్ నాకంటూ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది కదా, మీరు అన్నారు కదా ఇంతకుముందు ఒక ట్రీట్మెంట్ అనేది, కథ ఒకలాగా ఉన్నా కానీ ట్రీట్మెంట్ నాకంటూ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ రాసుకెళ్ళాను మొత్తం స్టోరీ మొత్తాన్ని, నేను ఎలా ఎగ్జిక్యూట్ చేయగలను, నేనేంటి అని మొత్తం స్టోరీ రీరైట్ చేసుకొని పోయి సార్కి చెప్పాను, బాగుంది ఒకసారి రాజుకి చెప్పానంటే ఆయనకి మార్నింగ్ చెప్పాను, ఈవినింగ్ యాక్సెప్ట్ చేశాను. ఓకే, సో ఈ కాస్టింగ్ వచ్చేటప్పటికి అంటే మీరు అనుకున్న ఫెమినిస్ట్ అనొచ్చా లేదంటే ఒక ఫెమినిస్టిక్ టచ్ అనొచ్చా? సో ఆ క్యారెక్టర్ ఉన్న ఆ యాటిట్యూడ్ ఆఫ్ ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ హీరోకి, సో ఇది నీకు రాస్తారని దగ్గరికి వెళ్ళి చెప్పడం వరకు అంటే ఓకే, అంటే తను కొంచెం యాక్సెప్ట్ చేయగలడు, ఎందుకంటే తను కొంచెం ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. బట్ ఇదే స్టోరీ ఒక పెద్ద హీరోకి చెప్పాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ధైర్యంతో చెప్పగలిగేవారా? లేదండి దీనికి ఇట్లాగా మీరు ఇట్లా ఒక శారీ డ్రేపర్ మీరు అని చెప్పేసి ఒక పెద్ద స్థాయి హీరో దగ్గర కూడా చెప్పగలిగేవారా? అదే డిపెండ్స్. ఇప్పుడు ఆయనకి సెట్ కాలేదనుకోండి చెప్పి వేస్ట్ కదా. ఇప్పుడు బేసికల్లీ పెద్ద స్టార్ హీరో ఉన్నారనుకోండి, లైక్ ఇప్పుడు శుభమంగళ సావధాన్ ఉంది, శుభమంగళ ఆయుష్మాన్ చేశారు, ఇప్పుడు షారుఖ్ అని చెప్పలేం కదా, బికాస్ దట్ సూట్స్ ఫర్ ఆయుష్మాన్ ఖురానా ఆ క్యారెక్టర్కి అనేది. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చెప్పలేం, మనకే అనిపిస్తుంది కదా ముందు. అంటే ఐ డిడ్ ద సేమ్ వే, లైక్ ఒక కథని ఒక హీరోకి చెప్పమన్నారు, నేమ్ చెప్పను, నాకు ముందే తెలుసు ఆయనకి ఇది తక్కువైపోద్ది అని. భలే ఉన్నాడే కాదు, సమ్ అదర్ స్టోరీ. నేను ఫస్ట్ పోయి సార్ ముందు మీకైతే కథ చెప్తాను, బట్ మీకైతే ఈ కథ సెట్ అవ్వదు, నాకు చెప్పమన్నారు కాబట్టి చెప్తాను నేను అని అంటే, ఎందుకు అలాగా అనుకున్నా అంటే నేను చెప్పిన తర్వాత మీకే అర్థమవుద్దండి అని అన్నప్పుడు నేను ఆ స్టోరీ చెప్తే కరెక్ట్ నాకు అంటే, బికాజ్ హీఈస్ నాట్ ఈవెన్ ఎ బిగ్ స్టార్, హీఈస్ ట్రయింగ్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ స్టోరీస్ టు స్టెప్ అప్. సో ఆయన స్టెప్ అప్ అవడానికి ట్రై చేస్తుంటే నేనేదో సెల్ఫిష్ రీజన్లో లేదు మీరు చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు నాకే కన్విన్సింగ్గా లేకపోతే ఆయన నేను కన్విన్స్ చేస్తాను. సో హీ ఫెల్ట్ గుడ్, స్టోరీ బాగుంది బట్ నువ్వు అన్నట్టు నాకు సెట్ అవ్వదు అన్నప్పుడు మాకు ఒక ర్యాప్ కుదిరింది. అలా కాకుండా నేను ఫోర్స్డ్గా లేదండి మీరు చేస్తే చాలా బాగుంటుంది అంటే ఆయనకి అర్థమైపోయింది ఇది ఫేక్ చేస్తున్నాడు. సో అంటే మీరు అన్నట్టు ఎవరికి చెప్పాల్సిన కథ వాళ్ళకి చెప్పాలి, ఎవ్రీబడి ఓంట్ ఫిట్ ఇన్ సేమ్ కైండ్ ఆఫ్. బ్యాక్ టు రాస్తారని. సో ఈ అంటే ఒక క్యారెక్టర్ని మీరు అనుకున్నప్పుడు మీరు ప్రీవిజువలైజ్ చేసే ఒక క్యారెక్టర్ బిహేవియర్ ఉండొచ్చు, లేదంటే ఒక డ్రెస్సింగ్ ఉండొచ్చు, లేదంటే ఆన్ స్క్రీన్ విజిబిలిటీ అయి ఉండొచ్చు. సో దీనికి రాస్తారని ఎగ్జాక్ట్ సింక్ అయ్యాడా, లేదంటే మీరు చెప్పిన చేంజెస్ ఏంటి? ఎందుకంటే రాస్తారని ప్రెస్ మీట్లో 10 సార్లు చెప్పాడు, లేదు మా డైరెక్టర్ యాక్ట్ చేసి చూపించేవాడు, నేను ఏదైనా మిస్టేక్ చేస్తే లేదంటే ఏదైనా లేదు నేను ఇలా కాదు ఒకసారి చేసి చూపించిన తర్వాత నేను కాదు అంటే లేదు మనోడు ఇమీడియట్గా
కెమెరా ముందుకు వచ్చేసి చేసేవాడు. సారీ తను కాదు అని ఎప్పుడు అనలేదు ఎక్కడ కూడా. కాకపోతే తనకంటూ ఒక రాజ్ తరుణ్ మెంట్ ఫర్ సంథింగ్. మనకి తెలుసు కదా, ఒక ఆ స్లాంగ్, ఆ ఈజీ లాంగ్వేజ్, ఆ డైలెక్ట్ ఇది కదా, దీనికి అవసరం లేదు అవన్నీ. నాకు తను కావాలంతే. ఎందుకంటే రాధా అనే క్యారెక్టర్లో తన బాడీ పోయి ఫిట్ అక్కడ మాత్రం ఆపేది తప్పితే ఎక్కడ కూడా తను అస్సలు 0% ఆర్గ్యుమెంట్. హీఈస్ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ పర్సన్. అస్సలు ఆర్గ్యూ చేయడు. ఓ ఎలా అనుకుంటున్నావు, ఓకే కరెక్ట్ ఎప్పుడైనా చెప్పు. అంటే లైక్ ఆయన డైలెక్ట్ ఎలా ఉంటుంది, ఒక ఈజ్గా, ఒక రవితేజ గారి ఈజ్ అలా ఉంటుంది కదా. దీంట్లో ఏంటంటే అది ఉండకూడదు. యాజ్ ఐ సెడ్ ఇట్స్ ఎ ఫెమినిన్ ఉంటుంది కదా. అంటే ఫెమినిజం అని అంటే, ఫెమినిన్ క్యారెక్టర్ అంటే తనేంటంటే ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తాడు. ఎర్లీ మార్నింగ్ లేస్తాడు, ఒక శారీ డ్రేపింగ్ ఉంటే ఆ రోజు ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేసుకుంటాడు, ఇంట్లో ముగ్గేస్తాడు, వంట చేస్తాడు, వాళ్ళ అమ్మ వాడి బట్టలు తీసుకుపోయి ఉతికేస్తాడు. ఇవన్నీ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు నేను చేస్తుంటే ఎదురింట్లో ఎవడో చూస్తే ఇదేంటి కొంచెం తేడాగా ఉన్నాడు, పొద్దున్న లేసి ముగ్గేస్తున్నాడు ఏంటి అనేది ఒకటి వస్తుంది కదా. బట్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఫ్రాంక్లీ. బట్ మన సొసైటీ ప్రకారం వీఆర్ ట్రీటింగ్ హిమ్ యాజ్ రాంగ్ పర్సన్. సో ఐఎమ్ ట్రైంగ్ టు పోర్ట్రేట్ లైక్ దట్. వాడు మంచోడే, మనకున్న మైండ్ సెట్ ప్రకారం వాడిని తేడాగా చూస్తున్నాం. నువ్వు చేయట్లేదు కాబట్టి. అంటే మనకు లైక్ మనకు కూడా ఫ్రెండ్స్ పొద్దున్నే ఏదైనా వంట చేసుకొస్తున్నావు అని అంటే, ఏంట్రా అడిగిన పనులన్నీ చేస్తున్నావు నువ్వు, ఇలా అంటారు కదా. సో ద సేమ్ థింగ్. సో ఈ ప్యాట్రియార్కల్ సొసైటీ అనొచ్చు దాన్ని ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఏదైనా అంటే గబుక్కున ఏంటో నువ్వు ఆడంగా ఏదో వేషాలు వేస్తున్నాను, గబుక్కున అమ్మాయిల పక్కన కూర్చుంటే ఏంటో నువ్వు ఆడంగోళ్ళ అంటే అని చాలా చాలా క్యాజువల్ గా అనేసి, అంటే అదొక స్పెసిఫిక్ గా అర్జులా కదా అన్నారు, చాలా క్యాజువల్ గా అనేస్తారు అన్నమాట. అనేస్తారు, ఒక ప్రింట్ కూడా వేస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా మనకు అదొక ప్రింట్ లో పడిపోద్ది. అల్లరి చేస్తున్నాం అంటే వెళ్ళి అమ్మాయిల పక్కన కూర్చోరు. మనకు ఉండేది, మన చిన్నప్పుడు అల్లరి చేస్తున్నారు, అమ్మాయిల పక్కన కూర్చోబెడతాను నేను. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ దట్ విల్ టేక్ డిఫరెంట్ లెవెల్. అంటే ఎప్పుడు అమ్మాయిలతో మాట్లాడుతుంటే కొంచెం పెద్ద అయిన తర్వాత ప్లే బాయ్ అనేవాళ్ళు, కానీ స్కూల్ డేస్లో ఏంటంటే ఇటు తేడా రావు, పోయి నువ్వు అమ్మాయిల పక్కన కూర్చోపోరా, వాళ్ళ గేమ్లు ఆడుకోపో నువ్వు, ఇలా అనేస్తారు. దిస్ గై ఈజ్ మెంట్ ఫర్ సచ్ థింగ్స్. లైక్ వాడికి వాళ్ళ అమ్మ వాడు హ్యాపీగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటాడు, పట్టించుకోడు సొసైటీని. అండ్ హీస్ ప్రొఫెషన్ ఈజ్, వాడికి ఇంట్రెస్ట్ అయింది శారీ డ్రేపింగ్ చేయడము. సో ఆ శారీ డ్రేపింగ్ చేసేది కూడా ఏంటి అబ్బాయి కడతాడు ఆ శారీ, యూ కాంట్ టేక్ దట్ కదా. సో దీనివల్ల, ఈ సర్కమ్స్టెన్స్ వల్ల యూ ఫీల్ లైక్ దిస్ గై ఈజ్ ఇన్కంపాటబుల్ ఫర్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్. సో దాన్ని అంటే ఈ కాన్సెప్ట్ మీరు అనుకున్న వరకు ఓకే. సో ఈ సినిమా 2.5 hours లెంత్ కోసం అని చెప్పేసి దాన్ని ప్రొలాంగ్ చేసినట్టు నథింగ్. నో బేసికల్లీ కథకి కాన్సెప్ట్ పెట్టాం కానీ కాన్సెప్ట్ నుంచి కథ రాసుకోలేదండి. లైక్ ద పర్సన్ హూ ఈజ్ హూ లుక్స్ లైక్ ఒక పర్సన్, ఒక ఇన్కంపాటబుల్గా కనిపించే పర్సన్ ఒక అమ్మాయితో లవ్లో పడ్డాడు. హీ సో కేరింగ్ ఫర్ ద గర్ల్, బట్ అట్ ద సేమ్ టైం కేరింగ్ ఒకటే సరిపోదు కదా, పెళ్లి చేసుకున్నాం కేరింగ్ ఒకటే సరిపోదు, కావాలి, రిక్వైర్డ్ మెటీరియల్ కావాలి, రొమాన్స్ కానీ అది కావాలి. అది సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేనప్పుడు వాట్ ఆర్ ఆల్ థింగ్స్ హ్యాపెన్. ఇది కథ. ఓకే, దీనికి ఇప్పుడు మనం వాడి ప్రొఫెషన్ ఏం పెడతాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెట్టాము అని అంటే పెద్ద ఏం ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకొకటి అన్ని ప్రొఫెషన్స్ అనుకున్నాము, బట్ ఇవి ఏమి ఇంట్రెస్ట్గా లేవు, ఏం చేయాలి, వీడి చుట్టూ అమ్మాయిలు ఉండాలి, బట్ వీడి అమ్మాయిల మీద అంత ఇంట్రెస్ట్ చూపించకూడదు, ఏముండాలి అనుకున్నప్పుడు వెన్ ఐఎమ్ రీసెర్చింగ్ సంథింగ్, లేడీస్ టైలర్ ఒకటి అనుకున్నా, లేడీస్ టైలర్ వచ్చేసింది, ఇంకేంటి కొత్త ప్రొఫెషన్ ఏమున్నా, అప్పుడు శారీ డ్రేపింగ్ తీసుకున్నాం. కాన్సెప్ట్ని మీద కథ అల్లుకోలేదు, మొత్తం కథ అయిపోయిన తర్వాత అతని ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ని అంటే దీన్ని చాలా సెన్సిటివ్గా తీసుకెళ్ళి ఒక కంప్లీట్ ఎమోషనల్ ఫిల్మ్లో కూడా దీన్ని చూపించవచ్చు. ఇట్ ఈస్ అంటే చాలా టూ సెన్సిబుల్, అంటే ఇంకా అదొక ప్రాపర్ పెథటిక్ సినారీలో కూడా తీసుకెళ్ళి దాన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దాన్ని ఈ జానరాని, అంటే ఈ క్యారెక్టరైజేషన్ని, ఈ కామెడీ అనే దాంట్లో అంటే ఇరికించాను నేను, బట్ ఆ ప్యాటర్న్లో తీసుకురావడం వల్ల దానికి ఉన్న సెన్సిటివిటీ ఎక్కడైనా మిస్ అవుతుందని అనిపించిందా లేదంటే? లేదండి, బేసికల్లీ చెప్పాల్సిన విధానం, లైక్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ ఫ్రాంక్లీ. అంటే అట్ ద సేమ్ టైం సెన్సిటివ్ కాన్సెప్ట్ కాబట్టి మనం ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా తీస్తే ఆడియన్స్ వచ్చి 2.5 hours కూర్చోవాలి అని అంటే ఈవెన్ మనమే కూర్చోలేం. అలాంటప్పుడు లైక్ ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ముగ్గేస్తున్నది వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో దట్స్ ఎ సెన్సిటివ్, చూసేవాడికి ఫన్, చూసేవాడికి ఇదేంటి రేడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు. సో దాని మీద ప్లే చేసుకున్నాను అంతే. సో వాంటెడ్గా అంటే నేను డాక్యుమెంటరీ తీయట్లేదు, ఆర్ట్ ఫిల్మ్ తీయట్లేదు, ప్రాపర్గా ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా నవ్వుకోవడానికి తీశాను. అట్ ద సేమ్ టైం ఐ షుడ్ నాట్ క్రాస్ ద లైన్, ఎందుకంటే వెకిలి చేయకూడదు, అతను బిహేవియర్ని నేను వెకిలి చేయకూడదు. సో ఇవన్నీ పారామీటర్స్ పెట్టుకున్నాను నేను. ఇవి పెట్టుకొని అవుట్ అండ్ అవుట్ ఒక కామెడీ. ఇప్పుడు మీరు ట్రైలర్ చూస్తే
ఎక్కడ కూడా వెకిలిగా అతన్ని లైన్ క్రాస్ అవుతా లైన్ ముందు అనుకున్నాను నేను. లైక్ ఇప్పుడు నా డాటర్ కూర్చొని నా పక్కన కూర్చొని సినిమా చూసేవాళ్ళు, షీ షుడ్ ఎంజాయ్. ఓకే, షీ షుడ్ నాట్ ఫీల్ లైక్ కొంచెం ఆక్వర్డ్ ఉంది. ఇప్పుడు అంతెందుకు ఒక సినిమా చూసేటప్పుడు నెట్ఫ్లిక్స్లో ఏదైనా ఒక రొమాంటిక్ సీన్ వస్తే నా డాటర్ వాంటెడ్గా తల ఇలా అంటారు అన్న మనకు కనిపిస్తుంది. అది ఆ ఫీలింగ్ రాకూడదు, ఆక్వర్డ్నెస్ ఉండకూడదు. ఆక్వర్డ్నెస్ ఉండకుండా అతని క్యారెక్టర్ని ఎలా పెట్టాలి, అది వర్కౌట్ చేసుకున్నాను. సో కాస్టింగ్ విటివి గణేష్, ఆయన చాలా పెక్యులర్ వాయిస్తో వెరీ మచ్, అంటే లిటరలీ అంటే త్రిష ఇలా నయనతార ఇట్లాంటి సినిమాల్లో ఆయన క్యారెక్టర్ అన్నీ చాలా పెక్యులర్గా ఉండి అంటే హిలేరియస్ ఫన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం డబుల్ మీనింగ్ దానికి ఉన్నట్లుగా ఆయన బ్రాండ్ అలా పడిపోయింది. విటివి గణేష్ అంటే ఈజ్ నోన్ ఫర్ ద రోల్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సర్కాజం ఎట్ ద సేమ్ టైం కొంచెం ఈ డౌన్ బిలో ద బెల్ట్ కామెడీ అని కూడా నచ్చుదాన్ని. సో ఆయన ఇక్కడ కాస్టింగ్ చేయడం అనేది సేమ్ మీరు ఆ టైప్ ఆఫ్ హ్యూమర్ అక్కడ పండించాలనుకున్నారా లేదంటే లేదా పెక్యులర్ వాయిస్? మీరు ఇచ్చిన రెఫరెన్స్ త్రిషాయల్ అయిన తర్వాత అది కొంచెం ఉంటది, గట్టిగా వేస్తాడు. దీంట్లో అలా ఉండదు గట్టిగా, అంటే అంత రేంజ్ డబుల్ మీనింగ్ అలా ఏముండదు. బట్ ఆయన మనకి ఎలా యాడ్ అవ్వాలి అనుకుంటే ఒక అతను ఉండాలి, ఒక అతను ఇతనితో మాట్లాడుతూ ఉండాలి, మాట్లాడుతూ వాడి క్యారెక్టర్ని బయటికి తీసుకురావాలి. ఆ తీసుకొచ్చినప్పుడు ఇతను షాక్ అవ్వాలి. ఎవరైతే బాగుంటుంది. రెగ్యులర్గా కూర్చొని మాట్లాడడం కంటే అతనికి హీ నోస్ దట్ హీస్ వాయిస్ ఇస్ స్ట్రెంగ్త్. ఆయనకి బాగా యాక్ట్ చేసేటప్పుడు ఆయన కంగారు పడుకో నేను చేస్తా కదా, కొన్ని దగ్గర మారుస్తారు ఆయన. మరీ ఓవర్ ద బోర్డ్ వెళ్తుంటే సార్ అది ఓవర్ ద బోర్డ్ వెళ్తుంది, కొంచెం వద్దు, కంట్రోలింగ్ అనేది డెఫినెట్గా ఆయన హీ విల్ టేక్ ఇట్. ఎక్కడ కూడా లైక్ లేదు నేను ఇలాగే చేస్తాననే ఉండదు. అవునా అలా అనిపిస్తుందా, సరే చేద్దాం, హీ విల్ బిహేవ్ లైక్ దట్. మనం కూడా ఏంటంటే సెట్లో ఎంజాయ్ చేస్తాం. సో కమింగ్ టు అభిరామి గారు, సో ఆవిడని అంటే ఒక 90s మూవీస్లో చూసినప్పటికీ ఆవిడ చామ్ ఎలా ఉంది, ఇప్పుడు కూడా సేమ్ అది కంటిన్యూ చేస్తున్నారు ఆవిడ చామ్ వైస్. నాకు క్రష్ లిస్ట్ ఆమె. సో మీ క్రష్ ని క్యాష్ చేసుకున్నారు అన్నమాట. అంటే నాకు విరుమాండి సినిమా ఉంది కదండి, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్ మూవీ. అంటే అప్పుడు మనకి నాన్ లీనియర్ వేలో ఒక కథ చెప్పొచ్చు అనేది ఇంగ్లీష్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు అంటే ఫస్ట్ టైం అర్థం కాలేదు నాకు సినిమా ఏం చేస్తున్నాడు. ఆ నాలెడ్జ్ లెవెల్కి నాకు చిన్న స్కూల్లో ఉన్నాను నేను, అరే ఏం అర్థం కాలేదు ఏంటంటే మళ్ళీ చూడడం మొదలుపెట్టాను. అప్పుడు అర్థమైంది, ఓహో ఇలా ఒక కథ చెప్పొచ్చు ఇతను పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేటప్పుడు. వాట్ ఐ అండర్స్టాండ్ ఈజ్ పర్సెప్షన్ ఆఫ్ ద పీపుల్. వాడు చెప్పేటప్పుడు ఆడి పర్సెప్షన్లో చెప్తాము, ఏదైనా అంతే కదా, ఇద్దరు గొడవ పడ్డామంటే నేను చెప్పినప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ ప్రాసెస్లో నాకు ఈమె చాలా న్యాచురల్గా ఏమన్నా చేసిందా. ఆమె డెత్ సీన్ ఉంటుంది, డెత్ సీన్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక రొమాన్సిక్ కానీ ఇవి వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది. వెరీ మచ్. అండ్ కమల్ హాసన్ గారు కదా రస్టిక్లో ఆయన తోపు ఆయన. ఓకే, సో ఆమె అన్నప్పుడు తర్వాత ఇక్కడ మనకు మా మదర్ క్యారెక్టర్ రావాలి అనుకున్నప్పుడు వెతుకు యంగ్గా ఉండాలండి, నోన్ ఉండకూడదు, ఎక్కువ నోన్ ఉండకూడదు. ఒకప్పుడు అరే ఈమె అనే ఫీలింగ్ రావాలి కానీ ఈమె అనే ఫీలింగ్ రాకూడదు అన్నప్పుడు అంటే లైక్ బాగా కొంచెం కష్టపడ్డా. ఆ క్యారెక్టర్ మాత్రం ఆమె రావాలి అనేది, నాకు ఆగే కావాలి అన్నట్టు. సార్ ఎందుకు ఆమె అని అంటే, లేదు సార్ ఆమె కావాలి సార్, ప్లీజ్ సార్ ట్రై చేయండి సార్ అన్నప్పుడు హీ ట్రైడ్. బట్ మీరు అనుకున్న సర్ప్రైజ్ ఎలిమెంట్ రీసెంట్గా వచ్చిన మహారాజా వల్ల కావచ్చు, లేదంటే శ్రీపద శనివారం వల్ల కావచ్చు, ఆవిడకి ఎక్స్పోజర్ రావడం వల్ల మీరు అంటే మీ ఏదైనా డైల్యూట్ అయిందా ఇన్ ఏ వే? బట్ ఏంటంటే బోత్ ఫిల్మ్స్ ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు మహారాజాలో నేను సెల్ఫిష్గా చూసుకుంటే నేనే తీసుకురావాలి అని అనుకున్నా ఇనిషియల్గా, మన దాంట్లో ఫ్రెష్గా వస్తుంది. బట్ ఇన్ ఏ వే షీ డిడ్ ఇట్ బ్యూటిఫుల్ మూవీస్. మహారాజా ఈజ్ లైక్ మీకు తెలిసిందే కదా, కొటేషన్ గట్టిగా, అండ్ దెన్ సరిపోదా. సో ఈ రెండిట్లో ఉన్నప్పుడు నాకు హ్యాపీయే. అంటే ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ దే డిడ్ ఎనీ రాంగ్ రోల్స్, షీఈస్ వెరీ ఇంటలెక్చువల్. ఆమె చాలా స్మార్ట్, చాలా స్పెసిఫిక్. అప్పుడు నాకు హ్యాపీయే కదా, నా దాన్ని ఇంకొంచెం మెట్టెక్కిస్తుంది అని అంటే హ్యాపీయే. ఎప్పుడు బాధపడతాం, ఏదైతే మనమేమో ఇక్కడ మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేసాము, ఈమెమో ఇలాంటివి చేస్తుంది అన్నప్పుడు బాధపడతాం. కానీ ఇనేవే ఆమె ఇంకొంచెం నాకు ప్రోగ్రెస్ తీసుకొస్తున్నానంటే వై నాట్, ఇట్స్ గుడ్. అంటే ఐ ఫెల్ట్ హ్యాపీ మహారాజాలో చూసినప్పుడు, రే బాగా చేశారు ఈ క్యారెక్టర్ అనేది ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆమెకి ఇమీడియట్ కన్వే చేశాను, బాగా చేశారండి, ఇట్ విల్ యాడ్ టు అవర్ మూవీ యాజ్ వెల్. భలే ఉన్నాడు అనే సినిమా కంప్లీట్ అయిపోయింది, ప్రాజెక్ట్ కంప్లీటెడ్ ఆన్ ఎడిట్ టేబుల్ మీద ఉంది సినిమా అంతా. సో దీన్ని ఒక రిలీజ్ దాకా తీసుకురావడానికి లేదంటే ప్రమోషన్స్ చేయడానికి, అంటే డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ వే, ఒక సినిమా తీయడం కంటే కూడా దాన్ని ప్రాపర్గా జనాల్లో మధ్యలోకి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా భలే ఉన్నాడు అనేది అది ఎంతవరకు ఇచ్చింది అనుకుంటున్నారు? యాజ్ ఆఫ్ నౌ సెప్టెంబర్ 13th రిలీజ్ పెట్టుకున్నారు. వీఆర్ ఇన్ ప్రాసెస్ అండి, వీఆర్ ఇన్ ప్రాసెస్, వీఆర్ గోయింగ్ విత్ బేబీ స్టెప్స్, వీఆర్ ఇన్ ప్రాసెస్. అండ్ బై 13th కంటే అంటే ముందే విల్ బీ విత్ ఆడియన్స్.
ఓకే. ఆ కాన్ఫిడెన్స్ లైక్ దిస్ ఈజ్ వన్ స్టెప్. సో అలాగా వీఆర్ ఇన్ ప్రాసెస్, లైక్ ఎవ్రీబడి అలైన్డ్, ఎవ్రీథింగ్ ప్లాన్గా ఉన్నాము. డెఫినెట్గా వెళ్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది. ఆ ప్రమోషనల్ స్ట్రాటజీలోనే ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ కొన్ని ఎగ్జిక్యూట్ చేసాము. ఇట్ వెంట్ గుడ్. ఓకే, ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్, సమ్ పబ్లిసిటీస్ థింగ్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్గానే వచ్చాయి. మొన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఐ ఫెల్ట్ లైక్ సో పాజిటివ్గా ఉంది. ఎక్కడ కూడా ఏదైతే ఇంతకుముందు ఒక చిన్న ఇష్యూ జరిగింది కాబట్టి దాన్ని ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వద్దేమో అవే అడుగుతారంటే, బట్ ప్రెస్ అనే వాళ్ళందరూ ఎక్కడ కూడా తీసుకురాలేదండి. ఐ ఫెల్ట్ లైక్ అరే ఇంత ఆర్గానిక్గా ఉంది కదా, వీళ్ళందరూ చాలా బాగా అడుగుతున్నారు కదా, నేను అనవసరంగా వరి అయ్యాను. ఎవ్రీబడి లైక్ ఇంకెన్నిసార్లు అడుగుతాం అతను నా క్వశ్చన్, లివ్ ఇట్, సినిమా గురించి మాట్లాడుకుందాం అందరూ మాట్లాడినప్పుడు ఐ ఫీల్ సో పాజిటివ్. సో ఆ ఫస్ట్ నుంచి ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది భలే ఉన్నాడికి. ఐ ఫీల్ సో గుడ్. ఈవెన్ రాజుకి కూడా ఆ ఫీలింగ్ ఉంది, పాజిటివ్ వైబ్ ఉంది, దీన్ని తీసుకెళ్ళాలి అని. సో వీఆర్ ఇన్ ప్రాసెస్. కొంచెం ఎగ్జిక్యూట్ చేస్తాం, ఇంకా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. బై దిస్ ఇంటర్వ్యూ కొంచెం వెళ్తుంది కదా, ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే. సో ఇది పోస్ట్ ద రిలీజ్ మీరు ఎలాంటి రిసెప్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ నుంచి? కటివి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయనండి. అంటే మనం కష్టపడ్డాం, మంచి సినిమా తీసాం. కష్టపడ్డాం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్. ఏదో లైక్ దానికి నిద్రలేని రాత్రి అన్ని పెద్ద పెద్ద డైలాగులు, కానీ బాగా తీశాను. నేను మా ప్రొడ్యూసర్కి చెప్తున్నది, సార్ మంచి సినిమా తీసాము, జనాలకి మన సినిమా వస్తుందని మాత్రం చెప్పగలగాలి మనం. ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకెళ్తారు. అంటే ఎందుకంటే ఫ్యామిలీస్ అంతా కలిసి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా. ఏదైతే ప్యాటర్న్లో ఉన్నామో ఆ కైండ్ ఆఫ్ మూవీస్ రావట్లేదు. సో ఇట్ విల్ గో గుడ్. సో మీరు ఆయన అసలు వరీ అవ్వట్లేదు. ఆయన బిందాస్గా సెకండ్ హాఫ్ మొన్న చూశారు, హ్యాపీగా సార్ గుడ్ సార్ మనమే చేసుకుందాం దీన్ని అనే వెరీ మచ్ కాన్ఫిడెంట్. అది తీసుకోవాలా, లైక్ జనాలు ఎలా తీసుకుంటే ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే నేను చూసేటప్పుడు ఆడియన్ లాగా చూస్తాను, బాగా సెల్ఫిష్గా చూస్తాను. ఒక ఆడియన్ని నేనే ఎంజాయ్ చేయట్లేదు, దీన్ని ఆడియన్కి ఏం చెప్తాం. సెన్సార్ వాళ్ళు చూశారు మొన్న, U/A ఇచ్చారు, దే ఎంజాయ్డ్ ఇట్. ఎక్కడ కూడా కట్ చెప్పలేదు, హ్యాపీ. సింపుల్గా U/A కూడా ఎందుకు ఇస్తున్నా అంటే మీకు అలాంటి సెన్సిటివ్ కాన్సెప్ట్ తీసుకున్నారు కాబట్టి U/A ఇస్తున్నాను. ఓకే, ఐఎమ్ గుడ్. ఏం అసలు డిస్కషన్ మనం బాగా తీశారండి, గుడ్ మూవీ, జనాల్లోకి బాగా వెళ్తుంది, కీప్ గోయింగ్. దిస్ ఇస్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ దెమ్. గుడ్. సో ఫైనల్గా భలే ఉన్నాడు అనే సినిమాకి జనాలు థియేటర్కి ఎందుకు రావాలి అంటే ఒక 3 పాయింట్స్ చెప్పండి. అదేనండి, ప్రజెంట్ మనం సినిమా ఎందుకు చూస్తున్నాం అనేది ఒక చిన్న డెఫినేషన్ ఉంది. ఏంటి అంటే, ఒకటి పెద్ద పెద్ద బడ్జెట్స్, లావిష్ విజువల్స్, గ్రాండియర్, దిస్ ఈజ్ వన్. అనదర్ వన్ ఏంటంటే, మనకి సినిమా ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఓకే, అందరం పోయి మనం ఎలాగ గ్రో అయ్యాం. ఓకే, సినిమా ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదా. అందరం పోయి హ్యాపీగా కూర్చొని ఒక పాప్కార్న్ చేతిలో పెట్టుకొని కంప్లీట్గా ఒక ఉన్న ఎమోషన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నీట్గా బయటికి రావచ్చు. ఒక చిన్న మెమరీ ఉంటుంది, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ లాగా అనిపిస్తుంది. అలాగా ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని కంప్లీట్, అంటే మా ఫ్యామిలీ ఈజ్ అబౌట్ 35 పీపుల్. ఓకే, ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా ఎవ్రీబడీని, ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి యూ కెన్ గో అండ్ యూ కెన్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ 2 hours 17 minutes టైం ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా. మా సినిమా బయటకు వచ్చిన తర్వాత బాగుందిరా చూడండి అని ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి యూ కెన్ వాచ్ వెల్ అవుట్. లైక్ యువర్ కాన్ఫిడెన్స్ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.